గడచిన 6 నెలల్లో విడుదలైన సినిమాలతో పోల్చితే జూలై మాసంలో అతి తక్కువగా కేవలం 14 సినిమాలే రిలీజ్ అయ్యాయి. అందులో 3 సినిమాలు డబ్బింగ్. కల్కి 2898 AD మూవీ జూన్ నెలాఖరులో విడుదల కావడంతో ఆ తరువాత వారం అంటే జూలై ఫస్ట్ వీకెండ్లో కేవలం ఒకే ఒక్క సినిమా 14 విడుదలైంది. ఆ తరువాతి వారంలో మోస్ట్ అవైటెడ్ మూవీ భారతీయుడు 2 వచ్చింది. కమల్ హాసన్, శంకర్ కాంబో 28 సంవత్సరాల తరువాత రూపుదిద్దుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని అందుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారు. ఇదే వారం వచ్చిన రాజా రవీంద్ర సారంగ దర్యా మూవీ సైతం మెప్పించలేకపోయింది. జూలై థర్డ్ వీకెండ్లో 5 సినిమాలు విడుదలయ్యాయి. మల్లేశం, బలగం చిత్రాలతో హీరోగాను మెప్పించిన ప్రియదర్శి నటించిన డార్లింగ్ మూవీ జూలై 19న వచ్చింది. అదే రోజున పేకమేడలు, జస్ట్ ఏ మినిట్, ది బర్త్డే బాయ్, క్రైమ్ రీల్ విడుదలయ్యాయి. హనుమాన్ తర్వాత కె. నిరంజన్ రెడ్డి నిర్మించింది కావడంతో డార్లింగ్పై సహజంగానే కొద్దిమేరకు అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తోడు యాక్సిడెంట్ తరువాత గ్లామర్ డాల్ నభా నటేష్ నటించిన సినిమా కావడంతో కుర్రకారు సంథింగ్ స్పెషల్గా ఈ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ డార్లింగ్ ఏ స్థాయిలోనూ వారిని మెప్పించలేకపోయింది. మిగిలిన సినిమాలు అదే బాట పట్టాయి. జూలై 26న 2 అనువాద చిత్రాలతో పాటు మరో 4 స్ట్రైట్ మూవీస్ రిలీజ్ అయ్యాయి. రాజ్ తరుణ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితం కారణంగా మీడియాలో విపరీతంగా నానాడు. దాంతో అతని సినిమాలను రిలీజ్ చేయడానికి ఇదే రైట్ టైం అని దర్శక నిర్మాతలు భావించారు. అలా పురుషోత్తముడు మూవీ గత శుక్రవారం జనం ముందుకు వచ్చింది. అతనిపై వచ్చిన వివాదాలకు పూర్తి కాంట్రాస్ట్తో ఈ సినిమా ఉండడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. మీడియాకు భయపడి రాజ్ తరుణ్ సైతం ముఖం చాటేసి పబ్లిసిటీకి దూరంగానే ఉండిపోయాడు. ఇక ఇదే వారం వచ్చిన ఆపరేషన్ రావణ్, గల్లీ గ్యాంగ్ స్టార్స్, రామ్ ఎన్ఆర్ఐ సాధారణ ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. చాలా సంవత్సరాల తరువాత మెగాఫోన్ చేతిలోకి తీసుకుని తానే హీరోగా రాయన్ సినిమా చేశాడు ధనుష్. ఈ తమిళ డబ్బింగ్ మూవీ విమర్శకుల ప్రశంసలు మాత్రమే అందుకుంది. అలానే ఆంగ్ల అనువాద చిత్రం డెడ్ పూల్ అండ్ వాల్వరిన్ తెలుగు వెర్షన్ ఆడియన్స్ను మెప్పించలేకపోయింది. మొత్తం మీద ఈ నెల విడుదలైన సినిమాలన్నీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశకు గురి చేశాయనే చెప్పాలి.